బాల్య వివాహం బతుకు ఆగం. బాల్య వివాహాల రైతు జిల్లాగా మెదక్ను తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణం రామదాస్ చౌరస్తాలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో రామదాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల్య వివాహాన్ని ఆపి ఆరోగ్యకరమైన, విద్యావంతమైన, సురక్షిత సమాజాన్ని నిర్మించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక చట్టాలు, హక్కులు తీసుకొచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్య వివాహాలు రద్దు చేయాలని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కల్పించాలని, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి, డిఎఫ్ఓ జోజీ, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిఈఓ విజయ, యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్టీఓస్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, భరోసా వారికి వెరీ నైస్. డిస్టర్బ్ పొజిషన్లో ఉండండి. ఓన్లీ రైట్ హ్యాండ్ పైకి లేపడతారు. ఆల్ వెరీ గుడ్. హ్యాండ్ కూడా ఓపెన్ చేసి దానిలో స్వేచ్ఛగా ఇవ్వాలి. వెరీ నైస్. మన సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాను. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దాని వల్ల కలిగే హానులకు ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం స్నేహితులు సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉంటాను. అందుకోసం మనం కూడా పిల్లలకి బాల్య వివాహాలు చేయొద్దు. ఒకవేళ పిల్లలు చదువుకోకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక రంగంలో. అది కనిపెట్టి చూడాల్సిన బాధ్యత మనందరిది, పేరెంట్స్ది. ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు అందులోనే విజయాన్ని సాధిస్తారు. అది గమనించాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా. వాళ్ళు ఏ రంగంలో ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి అందులోనే ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, అథ్లెటిక్లో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మనం బహుమతులు ఇచ్చుకుంటున్నాం. అంటే వాళ్ళు ఇంతమందిలో ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఒక అద్భుతమైన ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి నగేష్ సార్ గారికి, సుభాష్ అన్న గారికి, వెంకటస్వామి అన్న గారికి మరియు పోలీస్ సిబ్బంది అందరికీ, బ్రాహ్మణోత్తములకు, పాస్టర్ గారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ, విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క పాస్టర్స్, మౌలీస్ మధ్యన బాలే పాస్టర్స్, మౌలీస్, అదేవిధంగా పంతులు మధ్య నిల్చోవాలని కూడా చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి మనం 45 డేస్గా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వివిధ శాఖాపరంగా మరి వెల్ఫేర్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ కూడా నిన్నటి రోజు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు మానవ హారము మరి మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో సిటీ సెంటర్లో మానవ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మానవహారం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు చేసుకోవాలి, బాల్య వివాహాలు బ్రతుకు ఆగం అన్న స్లోగన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చింది, బాల్య వివాహం బతుకు ఆగం. మరి దీని గురించి 18 సంవత్సరాల కన్నా ముందు పెళ్లి వద్దు. మరి దానికి మా అందరం కూడా సమాజం మొత్తం కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు లోపుగా పెళ్లి చేయకూడదు. ఇప్పుడు మనం ఒక స్కీమ్స్ పెడతా ఉన్నాము.
ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాలల సంక్షేమం కోసం మరి మహిళా సంక్షేమం కోసం ఎన్నో స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎన్నో చట్టాలు చేయడం జరుగుతుంది. ఆ చట్టాల పట్ల మనకు గౌరవం ఉండాలి, మనం చేసుకున్న చట్టం పట్ల మనము గౌరవించాలి. ఆ చట్టాలతోటి మీకు హక్కులు కూడా సంక్రమిస్తాయి. ఆ బాలల కోసం వచ్చే హక్కులు కూడా వాళ్ళు పొందే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వెలగాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి భారతదేశంలో మొత్తం సంపద కన్నా ఎన్నో సంపదలు ఉన్నవి. మానవ సంపద అత్యంతంగా ఉన్నది. మన మానవ సంపద అత్యంత ప్రపంచంలోనే మన సంపద ఎక్కువగా ఉంది.